హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనకి వచ్చిన అప్డేట్లు, ముందస్తు ఓన్లీ ఫౌండర్స్ని మాత్రమే జాయిన్ చేయించండి. అఫిలియేట్స్కి విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ఫౌండర్స్ కొంతమంది బయట వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అని అంటూ మెసేజ్లు వస్తున్నాయి. అవి అలా మాత్రం ఇవ్వకండి ఫౌండర్స్. ముందు ఫౌండర్లకు మాత్రమే ఇవ్వండి. అలా ఇస్తే ఏదైనా ప్రాబ్లం రావచ్చు. అలా అయితే ఎవరు చేయమాకండి. త్వరలో ప్రజలు లాగిన్ అయినప్పుడు వారు తమ ఈమెయిల్ను వెరిఫై చేయకపోతే వారికి వెరిఫై చేయమని ఒక సూచన వస్తుంది. ఈరోజు ఎప్పుడో ఒక సమయంలో ప్రజలు లాగిన్ అయినప్పుడు వారు కేవైసీ పూర్తి చేయకపోతే దాన్ని పూర్తి చేయమని వారికి సూచన వస్తుంది. ఈ 2 ప్రక్రియలు అమలులోకి వచ్చిన తరువాత అన్ని కొత్త రిజిస్ట్రేషన్లు తమ ఈమెయిల్లను వెరిఫై చేయాలి మరియు కేవైసీ పూర్తి చేయాలి. అప్పుడు మాత్రమే వారు సభ్యులుగా మారగలరు. విక్టరీ విత్ యాష్ పేజీని మెయిల్ రాలేని వారు దీన్ని క్లోజ్ చేయకండి. మినిమైజ్ చేసుకోండి. వెబ్ పేజ్ను మెయిల్ రాలేని వారు దీన్ని క్లోజ్ చేయకండి, మినిమైజ్ చేసుకోండి. ఈ వెబ్ పేజీ కింద భాగంలో 5 minutes కౌంట్డౌన్ ఫర్ సెండ్ వెరిఫికేషన్ మెయిల్ ఉంటుంది. దయచేసి దీన్ని క్లోజ్ చేయకండి. మెయిల్ ఆలస్యమైతే దీని క్రింది కౌంట్డౌన్ 5 minutes కంప్లీట్ అయ్యాక మరొక్కసారి మెయిల్ పంపగలరు అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు త్వరగా మెయిల్ వస్తుంది. ఇంకా ఎవరైనా విక్టరీ విత్ యాష్లో జాయిన్ కాని వారు ఉంటే మీ అప్లైనర్ను సంప్రదించండి. మీ అప్లైన్ రెస్పాండ్ కాకపోతే మీకు దగ్గరలో ఉన్న ఫౌండర్లను కలిసి మీరు మీ యొక్క కేవైసీని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఫౌండర్లకు మాత్రమే ఇవ్వండి. నో కస్టమర్. మా దగ్గర లింకులు ఉన్నాయని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు సొంత డొమైన్ రాబోతున్నది. మరి ఇంకో విషయం ఏమిటంటే మనం చేసే సర్వే 3లో మన టీమ్ సర్కిల్ చెప్పిన విధంగానే చేస్తూ ఉన్నాము. లింకులు ఉన్నాయని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్లకు మంచి రోజులు సిద్ధంగా ఉన్నాయని అనుకోవచ్చు. అలా అని కేవైసీ ఇంకా మేము చేసుకోలేదని ఆతృత పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ 2-3 రోజుల్లో కేవైసీ కూడా పూర్తి అవుతాయి. దేనికైనా కాస్త ఓపికగా ఉండగలరు. గెలిచే ముందు శాంతంగా ఉండాలి. ఈసారి CEO గారి మీటింగ్లో చాలా వరకు అన్ని క్లియర్ అవుతాయి. చాలా ఐడీస్కి ఇన్యాక్టివ్ ఉన్నాయి. ఒక్కసారి అన్ని మెయిల్స్ చెక్ చేసుకోండి. 1 by 1 యాక్టివ్గా అవుతున్నాయి. ఇది మన సమస్య కాదు. ఓఎస్ని కూడా క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండండి. రేపటి నుండి కేవైసీ కూడా జరిగే అవకాశం ఉంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ముందస్తు ఓన్లీ ఫౌండర్స్కి మాత్రమే జాయిన్ చేయించండి. అఫిలియేట్స్ విషయం ఇంకా క్లారిటీ రాలేదు. కొన్ని ఫౌండర్స్ బయట వాళ్ళని కూడా జాయిన్ చేయించవచ్చు అని చెప్తున్నారు. అలా అయితే అస్సలు చేయించమాకండి ఫౌండర్స్. మనకి త్వరలో యాష్ గారు మీటింగ్ ఉంటుంది. మనకి యాష్ గారు వచ్చి అన్ని విషయాలు చెప్తారు. త్వరలో మనకి అనుకున్న గోల్ మనం సాధిస్తామని ఆశిద్దాము. థ్యాంక్ యూ ఫౌండర్స్. జై యాష్ సార్.